హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రోహిత్ అండి. ఈ రోజు మన క్రేజీ కార్స్ లోకి అయితే 2009 మోడల్ ఫోర్డ్ ఫియస్టా అయితే సేల్కి వచ్చిందండి. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్ లో అయితే ఉంది. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపోర్ట్ రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. రూట్ అర్థం కాకపోతే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని కొడితే మన కార్ బజార్ లొకేషన్ అయితే మీకు వస్తుంది. ఈ వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్తే 2009 మోడల్ ఫోర్డ్ ఫియస్టా డీజిల్ వెహికల్ అండి. అలానే దీనికి ఉన్న ఓనర్ చూసుకున్నట్టయితే విజయవాడ రిజిస్ట్రేషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. ఇప్పటివరకు నేమ్ ట్రాన్స్ఫర్స్ అయితే ఎటువంటిది అవ్వలేదు. ఇది ఓన్లీ ఏపీ వెహికల్ అండి. మన 2 తెలుగు రాష్ట్రాలకి అయితే అమ్ముతాము. మీకు తెలంగాణ కావాలంటే మనం సీసీ తీసిస్తాము. అక్కడ మీరైతే ఒక 2000తో మీకు చలానా కట్టుకొని నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ తెలంగాణలో అలానే ఏపీలో రెండింటికి యూజ్ అవుతుందండి. దీని టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నాలుగు టైర్లు 80% టైర్లు అయితే ఉన్నాయి. అలానే దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 2,18,000గా రీడింగ్ అయితే ఉంది తిరిగింది ప్రెసెంట్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే డీజిల్ వెహికల్ అండి. మీకు హైవే మీద అయితే మైలేజ్ 20 నుంచి 22 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది. లోకల్లో వచ్చేసరికి మీకు 16 నుంచి 18 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది. అలానే దీని 2 టైర్లు చూసుకున్నట్టయితే 80% టైర్లు ఉన్నాయి. అల్లా వీల్స్తో వస్తుంది ఈ వెహికల్, టాప్ అండ్ వెహికల్. అలానే మీకు సేఫ్టీ పరంగా అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అదే లోపల అయితే మీకు కంపెనీ డెక్ ఇచ్చారని, కంపెనీ డెక్తోనే ఉంది వెహికల్. పవర్ స్టీరింగ్ కూడా వస్తుంది మీకు. ఈ వెహికల్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా లేదు ఫ్యామిలీ పర్పస్గా వాడుకోవాలన్నా ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అలానే మీకు సిడాన్ వెహికల్ అండి. ఇది డిక్కీ స్పేస్ అనేది వస్తుంది. లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు మీకు లగేజ్ పెట్టుకోవడానికి డిక్కీ స్పేస్ కూడా ఒక 3-4 బ్యాగ్స్ వరకు లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ వెహికల్ అయితే మీకు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తాము. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి సీట్ కవర్స్ చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఒక 6,000 పెట్టుకుంటే సీట్ కవర్స్ అయితే చేంజ్ చేయించుకోవచ్చు. అలానే ప్రెసెంట్ అయితే ఈ సీట్ కవర్స్ మీకు ఒక 50% అయితే సీట్ కవర్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వెహికల్ అయితే మన ఇంటీరియర్ కూడా చూసుకున్నాము. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మీకు 4 పవర్ మిర్రర్స్తో వస్తుంది. అలానే పవర్ లాకింగ్తో వస్తుంది. ఈ బటన్ చూసుకున్నట్టయితే మీకు సైడ్ 2 ఎలక్ట్రానిక్ మిర్రర్స్ వస్తాయి కాబట్టి ఆ కంట్రోలింగ్కి బటన్ ఇచ్చారు. అలానే మీరు లోపల చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, పవర్ స్టీరింగ్ వస్తుంది. అలానే మాన్యువల్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. మీకు కంపెనీ నుంచి ఏ డెక్ అయితే వచ్చిందో ఆ డెక్ అయితే ఉందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ మనం బ్యాక్ రోలో చూసుకుందాము. మీకు బ్యాక్ డోర్ బీడింగ్ కానీ బ్యాక్ సీట్ కవర్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ లేదు. ఫ్లోర్ మ్యాట్స్ కూడా అంతా బాగానే ఉన్నాయి. ఈ వెహికల్ డీజిల్ వెహికల్ కాబట్టి మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వెహికల్కి మన ఫైనాన్స్ అనేది రాదు. 2009 మోడల్ కాబట్టి ఫైనాన్స్ అనేది రాదు. మీరైతే ఈ వెహికల్ క్యాష్ పెట్టే తీసుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ మనకి బ్యాక్ వ్యూ చూసుకున్నట్టయితే బ్యాక్ డిక్కీకి కానీ బంపర్కి కానీ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప డెన్స్ అయితే ఏమీ లేదు. అనే 2 టైల్ ల్యాంప్స్ వర్కింగ్లోనే ఉన్నాయి. అలానే ఈ వెహికల్ ఏబిఎస్తో వస్తుంది మీకు. ఏబిఎస్ అంటే యాంటీ బ్రేక్ సిస్టమ్. ఆ ఫీచర్తో అయితే ఈ వెహికల్కి వస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఈ వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపించడం జరుగుతుందండి. ఈ లెఫ్ట్ సైడ్ వ్యూలో అయితే మనకి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్కి. మేజర్ డెన్స్ అయితే ఎటువంటి ఏమీ లేదు వెహికల్కి. అలానే ఒకసారి మీరు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. ఇంటీరియర్ డ్రైవింగ్ సీట్ కవర్కి అయితే చిన్న డ్యామేజ్ ఉంది. మీకు సీట్ కవర్స్ కావాలంటే ఒక 5,000 అవుతుంది. అలానే లైఫ్ చేయించుకోవాలంటే 10,000 చలానా కట్టుకుంటే మీకు 5,000 వరకు లైఫ్ అయితే వస్తుందండి ఏపీలో అయితే. ఒకసారి ఈ వెహికల్ మనకి ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. ఇన్సూరెన్స్ అనేది మీరే కట్టుకోవాల్సి వస్తుంది. టైర్స్ అయితే 80% టైర్స్ ఉన్నాయి. విత్ అల్లా వీల్స్ వచ్చిందండి వెహికల్. టాప్ అండ్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్. అలానే ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చింది ఈ వెహికల్ అయితే. అలానే సింగిల్ ఓనర్ పేరు మీద ఉన్నట్టు వెహికల్ ఇది. మీకు ఫ్రంట్ పిల్లర్లు చూసుకున్నట్టయితే పిల్లర్ బి అంటే యాప్రాన్లకి ఎటువంటి డ్యామేజెస్ అయితే అవ్వలేదు. అలానే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. అటువంటి వాటికి చిన్న టచ్అప్స్ అయితే అయింది వెహికల్కి. యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదండి. ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్ ఇదైతే. ఏసీ కూడా మనం చూసుకుంటే చిల్ ఏసీ అయితే వస్తుంది. ఏసీకి కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా 2009 మోడల్ అండి, డీజిల్ వెహికల్. అలానే మనకి లైఫ్ అయితే ఇయర్ ఎండ్ వరకు ఉంది. సింగిల్ ఓనర్ పేరు మీద ఉన్న వెహికల్ అండి. మనం అయితే 2 తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాము. తెలంగాణలో యూజ్ అవుతుంది, అలానే మనకి ఏపీలో కూడా యూజ్ అవుతుంది. తెలంగాణ కావాలంటే మనం సీసీ తీసిస్తాము. ఇన్సూరెన్స్ అనేది ఫోర్స్లో లేదండి. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి కస్టమర్ 1,70,000 చెప్తున్నారు. 1,70,000 అయితే చెప్తున్నారు. ఈ రేట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే మనం నెగోషియేట్ చేయొచ్చు. ఈ వెహికల్ ఫిక్స్డ్ రేట్ కాదండి, బార్గెనింగ్ అనేది ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ వెహికల్కి అయితే మనం ఎటువంటి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయం. క్యాష్ పెట్టి అయితే తీసుకోవాలి. ఆర్టీఓ సర్వీస్ కూడా మన దగ్గరే ఉంటుంది, మనమే ప్రొవైడ్ చేస్తాము. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కాంటాక్ట్ మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2013 మోడల్ పైన అయితే మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ప్రెసెంట్ ఈ వెహికల్ మన క్రేజీ కార్స్లోనే ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకొని మీకు క్యాష్ కడితే వెంటనే తమ్ ట్రాన్స్ఫర్ కూడా 2-3 రోజుల్లోనే మనం తమ్ ట్రాన్స్ఫర్ కూడా చేయించిస్తామండి. ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గరే ఉంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.